sand bath method. రైట్, శాండ్ బాత్ మెథడ్. ఈ శాండ్ బాత్ మెథడ్ అనేది ఫీల్డ్ మెథడ్. ఫీల్డ్ మెథడ్ అంటే సైట్ లోకి వెళ్ళి సైట్ లోనే ఆ సాయిల్ తీసుకొని ఆ సాయిల్ లో వాటర్ కంటెంట్ ఎంత ఉందో డైరెక్ట్ గా ఫీల్డ్ లోనే చెప్తారు. ఇది ఇంకా ల్యాబ్ లో చేయరు అనమాట, డైరెక్ట్ గా ఫీల్డ్ లోనే చెప్తారు. ఇది శాండ్ బాత్ మెథడ్. శాండ్ బాత్ మెథడ్. ఈ శాండ్ బాత్ మెథడ్ లో ఏంటంటే ఇచ్చేటటువంటి వాల్యూ అనేది రఫ్ వాల్యూ ఇస్తుంది అనమాట. రఫ్ వాల్యూ అంటే అంత యాక్యురేట్ గా ఉండదు, బట్ రఫ్ వాల్యూ ఇస్తుంది, అంటే నియర్ బై వాల్యూ అనేది ఇస్తుంది ఈ శాండ్ బాత్ మెథడ్. ఇది శాండ్ బాత్ మెథడ్ అంటే ఏంటి, అది ఎలా చేస్తారు ఏంటి అనేది ఇంకా మనకు అవసరం లేదు. వాటర్ కంటెంట్ కనుక్కోవడానికి మనం ఉపయోగించేటటువంటి మెథడ్స్ ఏంటి అంటే ఇవన్నీ రాయాలి. మైక్రో ఓవెన్ మెథడ్, సరే మైక్రో ఓవెన్ అంత నేను ఓవెన్ డ్రై మెథడ్ అండ్ శాండ్ బాత్ మెథడ్. శాండ్ బాత్ మెథడ్. ఇంకొక మెథడ్ ఉంది ఆల్కహాల్ మెథడ్. దీని గురించి మనకి ఏం ఇవ్వలేదు, బట్ ఆల్కహాల్ మెథడ్ అనేది మీరు గుర్తించుకోండి. దీని గురించి పెద్దగా డెప్త్ గా ఏమి ఇవ్వలేదు. ఆల్కహాల్ మెథడ్ అండ్ కాల్షియం కార్బైడ్ మెథడ్. కాల్షియం కార్బైడ్ మెథడ్. కాల్షియం కార్బైడ్ మెథడ్. కాల్షియం కార్బైడ్ మెథడ్ CaC2. కాల్షియం కార్బైడ్ CaC2. ఈ కాల్షియం కార్బైడ్ అనేది జనరల్ గా ఇది ల్యాబ్ లోనే చేస్తారు అండ్ ఫీల్డ్ లో కూడా చేస్తారు. ఫీల్డ్ లో కూడా చేస్తారు. రైట్. ఈ కాల్షియం కార్బైడ్ మెథడ్ చేసేటప్పుడు మనకి ఎసిటిలిన్ గ్యాస్ రిలీజ్ అవుతుంది. ఎసిటిలిన్ గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది. ఎసిటిలిన్ గ్యాస్ రిలీజ్ అవుతుంది ఈ మెథడ్ చేసేటప్పుడు. ఈ కాల్షియం కార్బైడ్ మెథడ్ అనేది దిస్ ఈజ్ క్వికెస్ట్ మెథడ్. క్వికెస్ట్ మెథడ్ అంటే మనకి యాక్యురేట్ మెథడ్ అయితే మనకి ఓవెన్ డ్రై మెథడ్ మోస్ట్ యాక్యురేట్ వాల్యూ ఇస్తుంది. త్వరగా ఎయిర్ కంటెంట్ త్వరగా వాటర్ కంటెంట్ అనుకుంటే మనం కాల్షియం కార్బైడ్ మెథడ్ ఉపయోగించాలి. సో దిస్ ఈస్ ద క్వికెస్ట్ మెథడ్, దట్ ఈస్ యాక్యురేట్ మెథడ్. నెక్స్ట్ రేడియేషన్ మెథడ్. రేడియేషన్ మెథడ్ కూడా ఫీల్డ్ మెథడ్. ఇది ఫీల్డ్ లోనే చేస్తారు అనమాట. ఇది కూడా ఫీల్డ్ లోనే చేస్తారు. నెక్స్ట్ వన్ పిక్నోమీటర్ మెథడ్. పిక్నోమీటర్ మెథడ్ ఇది ఈ పిక్నోమీటర్ మెథడ్ అనేది రెండు కొనుక్కోవడానికి ఉపయోగించవచ్చు. వాటర్ కంటెంట్ ఉపయోగించవచ్చు, వాటర్ కంటెంట్ కనుక్కోవడానికి ఉపయోగించవచ్చు అండ్ స్పెసిఫిక్ గ్రావిటీ కూడా కనుక్కోవచ్చు. స్పెసిఫిక్ గ్రావిటీ.
Right? These are the methods to find